నమస్కారం. సన్నాహక సమావేశ అధ్యక్షులు నా మిత్రులు శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు, గౌరవ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్చంద్రారెడ్డి గారు, ప్రియమైన పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, రఘురామరెడ్డి గారు. ఏమన్నా నేను వాళ్ళిద్దరిని ఏమన్నా అభ్యర్థి అన్ననా అంటే ఓకేనా? పక్కనా? అందరికీ నమస్కారం. పెద్దలు నరేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నా సోదరులందరికీ, సోదరీమణులందరికీ, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి మల్లన్న గారిని గెలిపించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఎన్నిక మల్లన్న గారిది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నిక. అంటే ఈ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు దీవించి పంపించినటువంటి అభ్యర్థే మల్లన్న తప్ప మల్లన్న గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, సోనియా గారి మాట గెలిచినట్టు, ఖర్గే గారి ఎంపిక గెలిచినట్టు, అందరికంటే మనం గెలిచినట్టు. అంటే మన పార్టీలో ఏ అభ్యర్థుల్ని చూడట్లా, మనం పార్టీని చూస్తున్నాం. రఘురామరెడ్డి గారా, తుమ్మల నాగేశ్వరరావా, మల్లన్న గారా మనకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే చేయటానికి మీరు తరతరాలుగా మీ వయసు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. అందుకని మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగినటువంటి సమర్థత, సామర్థ్యం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి దక్కింది. ఆ గౌరవాన్ని దక్కించుకుంటూనే మళ్ళీ మెజారిటీ స్థానాల్లో పార్లమెంటు సభ్యులు కూడా గెలుస్తున్నాం. దేశంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి ప్రతిఫలంగా ప్రభుత్వాన్నే కాదు, మీరు చెప్పినటువంటి అభ్యర్థులందరినీ గెలిపిస్తామని చెప్పగలిగినటువంటి సామర్థ్యం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆమె గారి మాటను గెలిపించుకుంటూనే మన గొంతుగా, అంటే మన సమస్యలు, అంటే ప్రజల సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలని ఎవరూ లేని రోజునే మనందరం కూడా ఆయనకి తోడుగా లేనప్పుడు కూడా ఎదురొడ్డి నిలబడి ఒక అధికార పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి ఆడ బెదిరింపులకి, ఆగడాలకి, అదిరింపులకి, అరెస్టులకి భయపడకుండా ఒక్కడే నిలబడి, సొంతంగా నిలబడి మనందరం కూడా ఆయనకి సహాయం చేయనప్పుడు కూడా బుద్ధి తేడాతో, దురదృష్టంతో ఇందాక రఘురామరెడ్డి గారు చెప్పిన ఓటేసేటటువంటి విధానంలో 39వ నెంబర్లో ఉన్నటువంటి నవీన్ గారు మల్లన్న గారి పేరు గుర్తుపెట్టుకొని పోటాపోటీగా అధికార పార్టీ అభ్యర్థులకి వణుకు పుట్టించినటువంటి అభ్యర్థి మన మల్లన్న.